జొన్నలు పండించిన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ను వేడబోమని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటవార్పు చేపట్టి రైతుల తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతేపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, కిషన్తాండా, జామ్లతాండా గ్రామాలకు చెందిన రైతులు జొన్నల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సి. సుభాష్ రెడ్డి రైతులతో కలిసి ధర్నా నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. జొన్నలు కొనుగోలు చేసిన అనంతరం మట్టి పేరాలు ఉన్నాయని కారణంతో మార్క్ఫెడ్ అధికారులు తిరిగి వెనక్కి పంపడాన్ని నిరసిస్తూ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన జొన్నలను నాణ్యత పేరుతో మట్టి పేరాలు ఉన్నాయని సాకుతో తిరిగి రైతులకి అప్పగించడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలియజేసినట్లు తెలిపారు. మార్క్ఫెడ్ అధికారులు జొన్నలు తిరిగి పంపిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. జొన్నల కొనుగోలుపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ కార్యాలయం నుంచి కదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ రైతుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ సి. సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది జొన్న పంట సాగు చేసిన రైతులు మార్కెట్లో సరైన ధర లేక, ప్రభుత్వ కొనుగోలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను గిట్టుబాటు ధర కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని స్పష్టం చేశారు. మట్టి పడలున్నాయనే కారణంతో జొన్నలు తిరస్కరించడం సమంజసం కాదన్నారు. గతంలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా జొన్నలు కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జొన్నల కొనుగోలు జరుగుతున్న జాప్యం వల్ల రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని, ప్రభుత్వం ఇకనైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం మార్క్ఫెడ్ డిఎం బాలకృష్ణ, డిఆర్ఓ అంబదాస్ జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు చౌదరి, సుప్రభాతరావు, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ చౌదరి చరిత, బీఆర్ఎస్ నాయకులు ఎస్కే అహ్మద్, ఉమామహేశ్వర్, శ్యామ్, స్మోకింగ్, నవీన్, దోమకొండ శ్రీను, అస్నుద్దీన్, విజయభాస్కర్ రెడ్డి, సత్యపాల్, కిషన్ బాబు, సంతోష్, శ్రవణ్ గౌడ్, మహేష్, శ్రీకాంత్, నరసింహరావు, మెదక్ పట్టణ నాయకులు లింగారెడ్డి, ప్రభురెడ్డి, మోచి కిషన్, ఇందాద్, సాయి కిరణ్, ఎంబీపూర్ మహేష్, స్వామి నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మంచిగా గేట్లు వేసుకొని కూర్చున్న ఆవిడలోకి వచ్చి నేను మార్కెట్ వాళ్ళకి చెప్పి కొనిపిస్తా అని చెప్పి మంత్రి గారు మాటిచ్చారు. రైతులకు అంత కోసపడి పండించింది కదా, వాళ్ళు పొద్దుగా లేచి వాళ్ళ చూసుకుంటే పొద్దుగా లేచి జొన్నల కాడ కాపలా ఉండి ఎప్పుడు కొట్టాలని పడిగాపులు కాస్తుంటే వాళ్ళ బాగా వర్ణనాది మనం అందరూ తెలుసు వ్యవసాయం అంటే ఎంత కష్టం. మరి ఎట్లా అయ్యారు ఏంటి పరిస్థితి?
ఆపేస్తే మీరు వీళ్ళు ఏర్పడుతుంది అది చేసి అది వాళ్ళు ఫస్ట్ 16 తారీఖు విషయం వస్తుంది 16 నాటిని వాళ్ళకి ఫోన్ చేసి మణిపూరం చెప్పాను ఈ పద్ధతి మేము చేస్తున్నాము అదే ఆవేదన చేసి ఉంటే మీరు ఇంతమంది వీళ్ళు ఇబ్బంది రైతు ఇబ్బంది పడిపోతుంటే మీరు ఇబ్బంది లేదంటే లేదు అంటే ఇంకో ఉపాయం చేయాలి. అరే జొన్నలు అంటే మట్టి ఉండదా, వడ్లు అంటే మట్టి ఉండదా, వడ్లంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతు లేనిదే మన అధికారులు వడ్లు వేసుకోకుండ్రి, జొన్నలు వేసుకోండి, జొన్నలు అయితే కొంటామని చెప్పి హామీ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా అన్ని పంటలు కొంటామంటే వాళ్ళు జొన్నలు వేస్తున్నారు సార్. జొన్నలు వేస్తున్నారు. ఈ జొన్నలు వేసుకున్న తర్వాత పంట తీసుకురండి కొంటామని ఏమ్స్ తెప్పించారు 45 రోజులు. సమాచారం అయితే మంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు, మార్క్ ఫెడే కొనాల్సి వస్తుంది, మార్క్ ఫెడ్ డబ్బులు లేవు కాబట్టి మీరు కొట్టలేదు. ఇది మంత్రి గారు ఓపెన్ గా దాంట్లో చెప్పింది. నేనే మళ్ళీ అన్న తర్వాత కూడా ఏమన్నారంటే మీరు అడిగినారు కాబట్టి రామాయణపేట ఊర్లకు సంబంధించి కొంటా అని చెప్పింది. మార్కెట్ లో డబ్బులు వేసి కొంటామని చెప్పింది. మధ్యాహ్నం లేదు పిల్లలు సరే డబ్బులు